అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జునల నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్. ఏడాది వయసులోనే సిసింద్రి అనే సినిమాలో నటించి రికార్డు సృష్టించాడు. తండ్రి అక్కినేని నాగార్జున నిర్మాణంలో 1994లో వచ్చిన సిసింద్రి మూవీతో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డు తీసుకున్నాడు అఖిల్. అనంతరం పలు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని అఖిల్ పుట్టినరోజు ఈ రోజు. అక్కినేని నాగార్జున, అక్కినేని అమర దంపతులకు 1994 ఏప్రిల్ 8న అఖిల్ జన్మించాడు. అక్కినేని నాగచైతన్య అఖిల్కో అన్న అనే విషయం తెలిసిందే. 2015లో అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు అఖిల్. ఈ సినిమా ఆశించినంత నడవకపోయినా అఖిల్ యాక్టింగ్కు మాత్రం ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఇక 2017లో వచ్చిన హలో, 2019లో వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాలు అంతగా ఆడలేదు. అనంతరం 2021లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీతో అఖిల్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీలో అఖిల్ సరసన బాలీవుడ్ నటి పూజా హెగ్డే నటించింది. మోస్ట్ రొమాంటిక్ కపుల్గా ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. అఖిల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఏజెంట్ మూవీలో నటించారు. ప్రస్తుతం హోంబలే ఫిల్మ్ మేకర్స్తో ఓ సినిమా చేస్తున్నారు. 2014లో అక్కినేని కుటుంబంలోని 3 తరాల నటులు నటించిన విక్రమ్ కుమార్ హిట్ ఫ్యామిలీ డ్రామా మనంలో అఖిల్ అతిథి పాత్రలో కనిపించాడు. ఇంకా ఎన్నెన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించాలని కోరుకుంటూ మా సంతోషం టీం తరపున అఖిల్కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.